అల్లు అర్జున్ ఇంటిపై నిన్న దాడి జరిగింది, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కొద్దిగా మైకులకి కింద పెట్టండి. నా ఒపీనియన్ అయితే దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది హింస. ఇప్పుడు మీరు శాంతి కోసం పోరాడుతున్నారు, సంథింగ్ న్యాయం కోసం పోరాడుతున్నారు. మళ్ళీ దాన్ని హింస చేసి మళ్ళీ దాని హింస ద్వారానే నెగ్గాలనుకోవడం కరెక్ట్ కాదు అనేది. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు మానవ హక్కుల వాళ్ళ నాకు క్లారిటీ తెలియదు. మానవ హక్కుల వాళ్ళేనా, ఇండస్ట్రీ వాళ్ళ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడులు చేశారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు పొరపాటున ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద వేసినప్పుడు లోపల ఎవరో వాచ్మెన్ కానీ ఎవరైనా ఉండి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు చేసిన కరెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు అది కూడా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కూడా ఇంటెన్షనల్గా చేయలేదు కదా, అన్ఇంటెన్షనల్గా చేసాడు. అది అన్ఇంటెన్షనల్ జరిగింది, అది ఆయన చేయలేదు, సారీ, అన్ఇంటెన్షనల్గా జరిగింది అది. దానికి ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు కూడా ఏదైనా జరిగి ఉంటే వీళ్ళు చేసిన పెద్ద తప్పయ్యేది కదా. సో అది వీళ్ళ అప్రోచ్ అనేది రాంగ్. అంటే వీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి బయట కూర్చొని నిరసన ప్రదర్శించి ఏమన్నా అలా చేస్తే కరెక్ట్ అయి ఉండేదేమో, కానీ రాళ్ళు వేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే అంత పెద్ద ఐకాన్ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో మంచి సినిమా ఆడుతుంది, అలాంటి ఒక స్టార్ని, ఒక తెలుగు హీరోని ఈ విధంగా అంటే వాంటెడ్గా చేస్తున్నారని చాలా మంది అంటున్నారు పబ్లిక్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? వాంటెడ్గా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాంటెడ్గా చేస్తారంటున్నారా? అవును అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ వచ్చింది. కేటీఆర్ గారు ట్వీట్ చేయడం కానీ, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ట్వీట్ చేయడం కానీ. సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా అయ్యారు. ఇప్పుడు మొన్న నాగార్జున ఇన్సిడెంట్ గుర్తుంటే మీకు, అప్పుడు ఆల్రెడీ కొంతమంది అగెనిస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ మీద కూడా కొంచెం కక్ష ఉంది వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం, మళ్ళీ అల్లు అర్జున్కి మళ్ళీ టీఆర్ఎస్ సపోర్ట్, ప్రతిపక్షాల సపోర్ట్ ఉండటం, ఇవన్నీ కలిసి వాళ్ళ మీద వాంటెడ్గా చేయాలనుకోవడం అది జరిగి ఉండొచ్చు. అంటే మనం ప్రూఫ్లు లేవు కాబట్టి మనం ఏం మాట్లాడలేము, జరిగి ఉండొచ్చు. అరెస్ట్ అయిన వాళ్ళకి ఈరోజు బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చింది. నిన్న దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు, వెంటనే బెయిల్ కూడా వచ్చేసింది. దీనికి ఎవరు వస్తూ ఉంది? రేవంత్ రెడ్డి కావాలని చేయించారు చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి అది జస్ట్ మన ఇమాజినేషన్ అయింది కదన్నా, ఏది చెప్పినా సరే. అంటే ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు వెనకాల ఈ రేవంత్ రెడ్డి ఉండకపోవచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉంటే బెయిల్ వచ్చి ఉండొచ్చు కదా. ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసేంత అవసరమా? వాంటెడ్గా చేపించుంటే ఆస్తులు ధ్వంసం చేయడం ఏదో ఒకటి పగ తీర్చుకోవాలి కదా. వాంటెడ్గా చేస్తుంటే చేస్తారు వాళ్ళు. అంటే అవసరమని మనం అనలేము, వాళ్ళు వాంటెడ్గా పగ తీర్చుకోవాలని ఇంటెన్షన్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన దాని కౌంటర్గా ఈయన ఏసీపీ సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మన ప్రూఫ్లు చూపించి మరి ఈయన అబద్ధాలు చెప్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పేసి చెప్పారు. అది నిజమేనా మరి? ప్రూఫ్లు చూపించారా? అంటే నేను చూడలేదు ప్రూఫ్లు అయ్యేందుకు. అంటే ఆయన దగ్గరికి ఏసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, చెప్పారంటే ఆయన దగ్గర ఎవరు రాలేదంట. లోపల థియేటర్లో కూర్చున్నప్పుడు ఎవరు రాలేదని అల్లు అర్జున్ గారు చెప్తున్నారా? ఇప్పుడు ప్రూఫ్లు ఎవరికి సపోర్ట్గా ఉన్నాయి? అంటే వీళ్ళు ఏమంటున్నారు, మేము పోయి చెప్పామని ఏసీపీ అంటున్నారు. ఇంటిమేషన్ ఇచ్చాం మేము, కానీ అయినా రెస్పాండ్ అవ్వలేదు. చూస్తే కూడా మూవీ కంటిన్యూ చేస్తున్నాడు, మూవీ అయిపోయాక వెళ్తా అని చెప్పేసి అన్నారంట. అంటే నేను ప్రూఫ్లు నేను చూడలేదు, మీరు చూసారా ప్రూఫ్లు? అంటే వాళ్ళు చూపిస్తున్నారు, నా దగ్గర ఉన్నాయి. అంటే వీడియోస్ తో కూడా చూపిస్తున్నారు, వీడియో కూడా రిలీజ్ చేశారు. ఓకే, ప్రూఫ్ ఉంటే అల్లు అర్జున్ గారు చేసిన తప్పే అనుకోవచ్చు. మరి ప్రూఫ్ ఉంటే మనం మాట్లాడేది ఫ్యాన్స్ కూడా చూపించారు, పోలీసులు ఎవరు లేరు అల్లు అర్జున్ చుట్టూ, ఓన్లీ బౌన్సర్లే ఉన్నారు. ఏమన్నా ప్రూఫ్లు అయ్యి నేను చూడలేదు, నేను చూడకుండా ఏం మాట్లాడలేదు. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడొచ్చు ఈ ఇష్యూకి? ఫుల్ స్టాప్ ఎప్పుడు పడితే మళ్ళీ ఇంకో గొడవ అయితే అప్పుడు అందరు మర్చిపోతారు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది బెయిల్ పీరియడ్ అనేది, మన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు. జైలుకి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం అయితే జరిగేది పని కాదన్న. చిన్న 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 మాట్లాడుతున్న